హలో. ఈరోజు కీటో బేగల్స్ ఎట్లా చేయాలో చూద్దాము. నేను ఎప్పుడు చేయలేదు, ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను, ట్రై చేస్తున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ దీనికి కావాల్సినవి పదార్థాలు చెప్పేస్తాను. గుడ్లు, కోకోనట్ ఫ్లోర్, ఆల్మండ్ ఫ్లోర్, కాటేజ్ చీజ్, బేకింగ్ పౌడర్, యాపిల్స్ సైడర్ వెనిగర్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఎగ్స్ బీట్ చేసుకుందాం. ఎగ్స్ అన్ని బీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కాటేజ్ చీజ్ వేసాం. 1 కప్పు కాటేజ్ చీజ్, కూడా బాగా బీట్ చేసుకోవాలి. నేను ఎప్పుడు చేయలేదు, ట్రై చేస్తున్నాను ఎట్లా వస్తుందో. ఇప్పుడు అందరూ కీటో అని మొదలు పెట్టారు కదా, సో ఊరికే ఆల్ పర్పస్ ఫ్లోర్ లేకుండా, మైదా లేకుండా బేగల్స్ ఎలా చేయొచ్చో చూద్దామని ట్రై చేస్తున్నాను. ఎట్లా వస్తుందో చూద్దాం. మర్చిపోయాను, 375 degrees ఓవెన్ ప్రీహీట్ చేసుకోవాలి. ఓకే, ఓవెన్ ఆన్ చేసి వస్తాను. ప్రీహీట్ చేసుకోవాలి. దేవుడా, ఇది బీటే అవ్వట్లేదు. ఒకవేళ ఆల్మండ్ ఫ్లోర్ వేసి అప్పుడు చేస్తే ఎట్లా ఉంటుందో చూద్దాము. 1 కప్పు ఆల్మండ్ ఫ్లోర్, ఇది 1/2 కప్పు, సో 2 వేస్తున్నాను. సో 1 కప్పు ఆల్మండ్ ఫ్లోర్. ఇప్పుడు కోకోనట్ ఫ్లోర్ ఏమో ఎంత, 2 టేబుల్ స్పూన్స్ అంతే. కోకోనట్ ఫ్లోర్ వేస్తున్నాను. 2. ఓకే, మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం. నేను పక్కన ఒక బుక్లో రాసుకున్నాను అన్నమాట ఇంగ్రీడియంట్స్, అవి చూసి చేస్తున్నాను. 1 టేబుల్ స్పూను యాపిల్ సైడర్ వెనిగర్, ఇది కూడా మిక్స్ చేసేసుకున్నాం. టీస్పూన్ సాల్ట్ వేస్తున్నాను, 1 టీ స్పూను. ఒకసారి కలిపేసుకుందాం. బేకింగ్ పౌడర్ 2 టీ స్పూన్స్, బేకింగ్ పౌడర్ వేస్తున్నాను.
బేగిల్, డోనట్ కాదు, బేగిల్ లాగా ఇట్లా స్ప్రెడ్ చేయాలి. కరెక్ట్గా 6 అవుతున్నాయి. ఓవెన్లో 375 degrees ఫారెన్హీట్ ఓవెన్లో ఒక 20 to 25 minutes బేక్ చేయాలి. సో బేక్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. అయిపోయిందండి. ఇప్పుడే ఓవెన్ నుంచి బయటకు తీసాను. బేగిల్స్, కీటో బేగిల్స్, కాటేజ్ చీజ్ తోటి, మైదా లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. క్రీమ్ చీజ్ వేసుకుని తినడమే.